కష్టం ఈ లోకంలో ఎవ్వరికీ రాకూడదు. అది ఏ కష్టాలో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ దిస్ మంకీస్. ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. నగా నట్ల టీవీ గట్ల కొనుక్కున్నారు. మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు? ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు. పొద్దు లేవగానే పక్కింటోళ్ళ మీద ఇళ్ళ మీద పడేయడమేనా? మీరు పోతే కదా మీ మీద పడి ఏడవడానికి. మరి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, నా కడుపున ఒక కాయ లేదు, ఒక పండు లేదు. అంతేనా? ఉండు, మార్కెట్కి వెళ్ళి మంచి కాయలు పండ్లు కొనుక్కొని వస్తాను. 99 సంబంధాలు చూసా, ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి బాగుంటదేమో అని చెప్పేసి అనుకున్నా. 100ది ఇంకా బాగుంటది అనుకున్నా. చివరికి ఈ దరిద్రునిచ్చి కట్టబెట్టారు నాకు. 99 కరెంటున్న ట్రాన్స్ఫార్మర్ మీద వాడకుండా కరెంటు లేని తీగ మీద వాళ్ళ కాకిలాగా అయిపోయింది నా బతుకు. ఎగ్జామ్ రాసిన ప్రతి ఓడు పాస్ కాడే. ఇలానే చేస్తుంటారు ఎప్పుడు మీరు. సరే, ఏదో రోజు నేను ట్యూషన్ పెట్టించుకొని పాస్ అవుతా, సరేనా? నేను స్నానం చేస్తాను. మీరు పెట్టించుకున్నారు కాదు, నేనే ట్యూషన్ పెట్టించుకుంటా. చంపేస్తా. స్నానానికి వెళ్ళి వస్తాను. వెళ్ళు. అది తప్ప ఏం చేస్తారు మీరు? అమ్మగారు పాలండి. ఏమయ్యా, నువ్వేనా కొత్త పాలోడివి? నువ్వు ప్రసాద్ కదా? అవునండి, మీకు తెలుసండి. మీరు నన్ను 26 పెళ్లి చూపులు చూసారు. మీ పేరేంటండి? జ్యోతి లక్ష్మి. జ్యోతి. జ్యోతి, అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నువ్వు నేను పాలు పంచుకునే వాళ్ళు. చేసుకోలేదు, ఇప్పుడు పాలు అమ్ముకుంటున్నాను జ్యోతి. అవును, ఆ రోజే నిన్ను ఓకే చేసి ఉంటే 3 పాల ప్యాకెట్లు 6 పెరుగు ప్యాకెట్ల లాగా చిక్కగా ఉండేదాన్ని. ఇప్పుడు నీళ్ళ పాల లాగా అయిపోయింది నా బతుకు. పెళ్లి చూపులలో ఒక పాట పాడని గుర్తుందా? గుర్తులే జ్యోతి. పాలోడుతోనేంటి అలా స్టెప్ వేసినావు? ఆయన పాలోరు కాదండి, ఆయన నాకు 26 పెళ్లి సంబంధం చూడడానికి వచ్చాడు. ఆ రోజే నేను ఓకే చేసి ఉంటే నా మొగుడు అయ్యేవాడు. అప్పుడు ఇలా పాలు అమ్ముకున్నాడు కాదురా, నీ జీవితం బుగ్గి పాలేది. ఆయన నా పిల్లలతో ఎక్కడి నుంచి చేంజ్ చేసుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు ఎవర్రా? నువ్వు 100, నేను 26, నీకన్నా సీనియర్. అర్థమైందా? జ్యోతిలక్ష్మి, ఎప్పుడన్నా పాలు కావాలని చెప్పు, వచ్చి పోసి వెళ్ళిపోతాను. సరే సరే. ఈ అబ్బాయి ఏంటపోయిపోయిందంటే నీకు దండం పెడతానే. ఇలా నా పరువు తీయకే. ఇప్పుడే నా ఫ్రెండ్ ఊరు నుంచి వస్తున్నాడంట. వాడి ముందు మనం అన్యోన్య దంపతులా ఉన్నట్టు నటించాలి. అన్యాయ దంపతులుగా అన్యాయం కాదు, అన్యోన్యం. అలా ఉండు చాలు. నా ఫ్రెండ్ వస్తున్నాడు. కాటమరాయుడు టీజర్ చాలా బాగుందండి. సూపర్ సూపర్. హాయ్ రా, బాగున్నారండి? నమస్కారం అండి. ఇదిగో మా ఆవిడ. ఏమండి, ఈయన చూస్తే నాకు ఏ సాంగ్ కనెక్ట్ అవ్వట్లేదు. సాంగ్ అంటే కాటమరాయుడులో సాంగ్స్ బాగున్నాయని చెప్తున్నాను. మొదటి పెళ్లి చూపులో నచ్చి ఈవెన్ పెళ్లి చేసుకున్నాను. నీకు మొదటిది, నాకు 99. నేను తప్ప తన జీవితంలో పరాయి మగాన్ని కూడా ఊహించుకోలేదు తెలుసా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలా జరిగింది ప్రయాణం? చాలా బాగా. అమ్మగారు గ్యాస్ ఆ గ్యాస్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించు. నన్ను తప్ప పరాయి మగ దోమను కూడా కుట్టనివ్వద్దు తెలుసా? నువ్వు వివేక్ కదా? అవును, మీకెలా తెలుసు? మీరు నన్ను 36 పెళ్లి చూపులు చూశారు. మీ పేరు? జ్యోతి లక్ష్మి. జ్యోతి, నువ్వా? నిన్ను పెళ్లి చేసుకుంటే భుజం పైన ఈ గ్యాస్ బదులు నిన్ను మోసేవాడిని కదా జ్యోతి. నేను పెళ్లి చూపుల రోజు ఒక పాట పాడే గుర్తుందా? ఏ పాట? ఏంటి ఈ గ్యాస్ బండతో డాన్స్ ఆడుతున్నావు? గ్యాస్ బండ కాదండి, ఆయన 36 పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. నన్ను తెలుసా? ఎక్కడి నుంచి? హలో తమ్ముడు, నేను మిస్ అయితేనే నీకు మిస్ అయింది. అయినా నువ్వేంటే గ్యాస్ బండ? నా ఫ్రెండ్ రాకొస్తే ఆని ముందు నా పరువు తీసావు కదే. ఇల్లు లోపలికి వెళ్ళు. ఇక్కడ నుంచి ఏ పాలోడు గ్యాసోడు నా ఫ్రెండ్ ఎవడు రాకుండా ఉన్న ఇంటికే తాళం వేస్తాను. ఇంటికే తాళం వేస్తాను. ఆ తాళం ఇక్కడ పడేశాను. వచ్చి పడుకో, చీకటైంది.
తెలుసు కదా. వస్తే ఇప్పుడు ఇంకా దొంగలు పడ్డారే, దొంగలు వచ్చాడే. నీ అమ్మ కూడా మాట రా, వచ్చి పోలీసు ఫోన్ చేయవే. వస్తే దొంగడు వచ్చాడే, దొంగడే. పోలీసు ఫోన్ చేయవే. అని దొంగ కాదండి, నువ్వు కర్తానందం కదా. మీరు నన్ను ఒకటో పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. వీడు పెళ్లి చూపులు రాలేదు, ఇప్పుడు దొంగతనానికి వచ్చాడే. ఏమండి అని అనొద్దు. నేను ఆ రోజు ఒప్పుకుంటే నా మొగుడు అయ్యేవాడు తెలుసా. జ్యోతి పేరు బాగా గుర్తు పెట్టుకున్నారండి. జ్యోతి నీ మనసు దోచుకోలేక ఇదిగో ఈ రోజు ఇళ్ళన్నీ దోచుకుంటున్నాడు. ఆ రోజు ఒక పాట పాడే గుర్తుందా? ఏ పాట అది? దొంగతో కూడా నువ్వు చేసే పను పోలేదే. కొంచెం అయితే పెట్టున్నాను. నువ్వు చేసే పనులకు నాకు హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ కు ఫోన్ చేయవే. అమ్మా హలో డాక్టర్, మా ఆయన గుండె పడుతుందా ప్లీజ్. డాక్టర్ నా ప్రాణాన్ని కాపాడండి. డాక్టర్ కాపాడండి డాక్టర్. నువ్వు నేను ఆనంద్ కదా? అవును. మీరు నన్ను 15వ పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. మీ పేరు? జ్యోతి లక్ష్మి. జ్యోతి లక్ష్మి మీ సొల్లాపిక. నువ్వు నన్ను ఎందుకు చేసుకోలేదు జ్యోతి లక్ష్మి? నేను ఎంత మిస్ అయినా తెలుసా? అప్పుడు ఒక పాట పాడని గుర్తుందా పెళ్లి చూపులు? ఏ పాట? ఇలాంటి దాన్ని చేసుకునే బదులు ఈ గుండె నొప్పి కాదు, నన్ను నిన్ను కొట్టుకొని చాలు. అబ్బా అబ్బా అబ్బా. లెట్స్ స్టార్ట్ విత్ రూచ గారు. బాగుంది, డిఫరెంట్ వాళ్ళు రావటం. ఆల్రెడీ వాళ్ళతో ఏదో ఒక పెళ్లి చూపు, కానీ పాపం భర్త అనే వాడికి ఎంత టార్చర్ గా ఉంటుందో. బాగుంది, సరదాగా అనిపించింది. నాగ్ బాబు సార్ బాగుంది. వెంకీ కంటెంట్ బాగుంది, బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. బేసిక్ నా ఫ్రెండ్ అండి. అన్ని విషయాల్లో గొప్పోడండి, కానీ ఇడికి ఏ అమ్మాయి పడదండి. ఎందుకంటే ప్రతి మగాడికి ఉండాల్సిన అసలైంది ఇడికి లేదండి. నా ప్రాబ్లం గొంతండి. దేవుడు నాకు ఫ్యూజ్ కరెక్ట్ ఇచ్చాడండి, కానీ వైర్ కలెక్షన్ రాంగ్ గా ఇచ్చాడు. మధు రామధు ఈయనెవరు? నీకు చెప్పడం మర్చిపోయాను మధు. ఈయన మా తాతయ్య కంటి ఆపరేషన్ చేపిద్దామని తీసుకొచ్చా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వీడేంటి అమ్మాయిని తీసుకొచ్చాడు? మధు నువ్వు కూడా బట్టలు మార్చుకో, నేను బయటికి వెళ్ళొస్తా. ఓకేనా? ఎటు వెళ్తున్నావు తాతయ్య? బట్టలు మార్చుకుంటాను. నీ ముందు నాకు గంటి కూర్చో, ఇక్కడ మార్చుకుంటా. రష్మి ఏం తింటున్నావు? పల్లీలు. 4 పల్లీలు నా కూడా పెట్టు. ఎప్పుడైనా పక్కుల దగ్గర తొబ్బి తిండవేనా? ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? పల్లీలు ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు. ఆ పల్లెల మీద నీ పేరుంది కదా. दाने दाने पे खाने वाला का नाम रहता है. ये पल्ली पे मेरा नाम है. బాబోయ్, 4 పల్లీల కోసం ఇన్ని డైలాగ్లా? ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎలా వదులుతాను? నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను. ఐ కాంట్ లివ్ యూ. హౌ కెన్ ఐ లివ్ యూ? నీకు పెద్ద దండం. మళ్ళీ ఏంటి? ముత్తాడ కొడుకు బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం పద. వర్షాన్ని పిలుస్తున్నామా? వర్షం రావట్లా? పిలువకుండానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కలోది మనసులో మనం వెళ్ళలేవానే. నువ్వు మారవా? ప్రకృతి మారుతుందా? సరేరా ముత్తాడ, లేట్ అయ్యాను కొద్దిగా. నిన్ను నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు. పిలిస్తే వచ్చేవాళ్ళు అతిథులు, పిలువకుండా వచ్చేవాళ్ళు ఆత్మీయులు. పిలవకుండా వస్తే వచ్చావు, పంచర్కి వస్తున్నావు, చిన్న గిఫ్టో తీసుకొని రావాలి. తీసుకొచ్చావా? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్?